అందరికీ నమస్కారం. భారతదేశంలో ఉన్న కోట్లాది ఇళ్లల్లో ఒక చిన్న ఆకుపచ్చని మొక్కను ఎందుకు పూజిస్తారో ఎప్పుడైనా ఆలోచించారా? ఇది కేవలం ఒక మొక్క మాత్రమే కాదు, సాక్షాత్తు ఒక దేవత. ఇది కేవలం ఒక ఔషధం మాత్రమే కాదు, పవిత్రతకు ప్రతిరూపం. ఇదే మన తులసి. దీని కథ ఒక తోటలో మొదలవలేదు, దేవతల యుద్ధభూమిలో మొదలైంది. పురాణాల ప్రకారం పూర్వం బృంద అనే ఒక గొప్ప పతివ్రత ఉండేది. ఆమె భర్త జలంధరుడు అనే రాక్షసరాజు. జలంధరుడు 3 లోకాలను గడగడలాడించేవాడు. కాని అతని అపారమైన శక్తి వెనుక ఉన్న రహస్యం అతని భార్య బృంద. ఆమె గొప్ప భక్తురాలు. ఆమె పాతివ్రత్యం జలంధరుడికి ఒక రక్షణ కవచంలా ఉండేది. ఆమె తన భర్త కోసం పూజలో ఉన్నంతసేపు జలంధరుణ్ణి సాక్షాత్తు ఆ దేవుళ్ళు కూడా ఓడించలేకపోయారు. రాక్షసుడి ఆగడాలు తట్టుకోలేక దేవతలంతా విష్ణుమూర్తిని వేడుకున్నారు. లోకరక్షణ కోసం విష్ణువు ఒక కఠినమైన నిర్ణయం తీసుకున్నాడు. జలంధరుడి రూపం ధరించి బృంద దగ్గరకు వెళ్లాడు. యుద్ధం గెలిచి తన భర్తే తిరిగి వచ్చాడనుకుని బృంద పూజ ఆపి అతనికి స్వాగతం పలికింది. ఆ క్షణమే ఆమె వ్రతం భగ్నమైంది. అదే సమయాన యుద్ధభూమిలో శివుని చేతిలో జలంధరుడు మరణించాడు. విషయం తెలిసిన బృంద దుఃఖంతో విష్ణువును రాయిగా మారిపో అని శపించింది. ఆ రాయే పవిత్రమైన సాలగ్రామం. ఆ తర్వాత బృంద అగ్నికి ఆహుతి అయింది. కాని విష్ణువు ఆమె భక్తిని మెచ్చి ఆమె బూడిద నుండి ఒక మొక్కను సృష్టించాడు. ఆ మొక్కకు తులసి అని పేరు పెట్టాడు. అంతేకాదు, నువ్వు నాకు లక్ష్మీదేవి కంటే ఇష్టమైన దానివి అవుతావు. తులసి దళం లేకుండా నన్ను ఎవరు పూజించినా ఆ పూజను నేను స్వీకరించను అని వరమిచ్చాడు. పురాణాల సంగతి పక్కన పెడితే శాస్త్రీయంగా తులసిని ఆసిమమ్ టెన్యూఫ్లోరం అంటారు. ఇది మన భారతదేశంలోనే పుట్టింది. గత 3000 ఏళ్లుగా దీన్ని కేవలం పూజ కోసమే కాదు, ఆయుర్వేదంలో ఒక సంజీవనిలా వాడుతున్నారు. జలుబు నుండి ఒత్తిడి వరకు ఎన్నో సమస్యలకు ఇది ఒక దివ్యౌషధం. కాబట్టి తదుపరిసారి మీరు తులసి మొక్కను చూసినప్పుడు అది కేవలం ఒక ఆకు మాత్రమే అనుకోకండి. మీరు చూస్తుంది సాక్షాత్తు బృందను, దేవుళ్లే తలవంచిన గొప్ప భక్తికి నిదర్శనం ఈ తులసి. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన పురాణాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.